రైట్ ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కేంద్ర బడ్జెట్ పై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హాజరయ్యారు. కేంద్ర బడ్జెట్ లో అభివృద్ధికి పెద్దపీట వేశారని ఎమ్మెల్యే కొనియాడారు. పట్టణ గ్రామీణ అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్ లో 1,00,000 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఇక ప్రతి ఒక్కరికి త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో 64,000 కోట్లతో జలజీవన్ మిషన్ ను ఏర్పాటు చేశారని వివరించారు. అభివృద్ధి కోసం కానీ పట్టణాల అభివృద్ధి కోసం కానీ ఈ బడ్జెట్ లో 50,65,000 కోట్లలో 1,00,000 కోట్లు ఓన్లీ ఫర్ మున్సిపాలిటీ పెట్టే ఘనత ఈ యొక్క మోడీ గారి. 80,000 కోట్లు గ్రామీణ ఉపాధికి, 1,00,000 కోట్లు ఓన్లీ మున్సిపాలిటీలో ఆమోదించారు. 64,000 కోట్లు మనకు మాత్రమే త్రాగునీటికి జలజీవన్ మిషన్. ఇట్లా ప్రతి ఒక్కటి ఆలోచన చేసుకుంటా. అది కాకుండా కరెంట్, సోలార్ పవర్, అది కాకుండా గాలి. ఇప్పుడు దేశంలో 4,50,000 మెగావాట్ల కరెంట్ ఉంది. కానీ ఈ మూడేళ్లలో, రాబోయే మూడేళ్లలో అంటే రేపు ఎలక్షన్ జరిగేందుకు మనకు 5 లక్షలు ఖరాబు చేసినారు. అందులో అటు సూర్యగారు కానీ, లేదా సోలార్ పవర్ కానీ, లేదా విండ్ పవర్ కానీ 4,5 లక్షలు 5 లక్షలు పెరిగితే అది 9,5 లక్షలు అవుతుంది. దాని వలన ప్రతి పల్లెకు, ప్రతి మారుమూల పల్లెలకు 24 అవర్స్ 3 ఫేజ్ కరెంట్, 3 గంటల కరెంట్ కాదు, 24 అవర్స్ రైతులు వాడుకునేంత, లేదా ఇళ్ళకు కానీ, ఇండస్ట్రీకి కానీ, హాస్పిటల్ కానీ, లేదా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ 24 అవర్స్ కరెంట్ కావాలి.